హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది కేతారం అనే ఊరు. రాజమండ్రికి 50 కిలోమీటర్ దూరంలో ఉంది దాదాపుగా. ఇది ఇక్కడ ఫేమస్ ఏంటంటే నాటు వైద్యం చాలా ఫేమస్. ఒకసారి చూడండి ఇక్కడ మొత్తం చూడండి. ఇక్కడ మెడిసిన్ కొనిస్తారు. సార్ పేరు బండి గారు అన్న పేరు. బండి గారు అండి. ఇక్కడ ఇలా తాతల నాటి నుంచి వైద్యం చేస్తూ ఉంటారు. కేతారం అనేటటువంటి పల్లెటూరులో వీళ్ళ గృహం ఉంటుంది. ఇది ఇప్పటి విషయం కాదు. ఇది వీళ్ళ దాదాపుగా ఇలా తాత ముత్తాతల నుంచి వైద్యం వంశపారంపర్యంగా వస్తున్నటువంటి వైద్యం. ఇక్కడ మీకు షుగరు, బీపీ, థైరాయిడ్, పక్షవాతం అన్ని రకాల వ్యాధులకి సమగ్రమైనటువంటి ఇది. బండి గారు, ఇక్కడ ఆయుర్వేదం అన్నట్ట, ఇది నాటు వైద్యం అన్నట్ట? ఆయుర్వేదం అంటే ఆయుర్వేదం నాటు దాదాపు ఒకటే, అన్ని చెట్ల మూలికలతో చేసేది కదండి. చెట్ల మూలికలతో చేస్తారు. ఇది దాదాపుగా ఆయుర్వేదం, నాటు వైద్యం రెండు ఒకటే కనుక దాదాపుగా ఇక్కడ వీళ్ళు 150 సంవత్సరాల పూర్వం నుంచే, వీళ్ళు ఏదో ఇప్పుడు కొత్తగా వచ్చి చేసే వైద్యం కాదు. ఇక్కడెక్కడ చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాదాపుగా ఒక అదర్ స్టేట్స్ నుంచి కూడా వస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి కూడా వస్తారు ఇక్కడికి వైద్యానికి. మన బండి గారండి, బండి గారు వీళ్ళ ఫ్యామిలీ కూడా మంచి వైద్యం చేసేటోళ్ళే అందరూ. వీళ్ళ తాత ముత్తాతల నుంచి వంశపారంపర్యంగా వీళ్ళు చేస్తున్నటువంటి వైద్యం ఇది, నాటు వైద్యం, ఆయుర్వేదం. ఇక్కడ ఫేమస్ అన్నమాట. మెడిసిన్స్ కూడా ఇలా ఇస్తూ ఉంటారండి. ఎక్కువగా పెరాలసిస్, పక్షవాతానికి తర్వాత గ్యాస్కి. నమస్తే అమ్మ, మీ పేరమ్మా? అమ్మా కీళ్ళవాతానికి, పక్షవాతానికి ఫేమస్ అన్నమాట ఎక్కువగా. షుగరు, బీపీ, థైరాయిడ్. కొంచెం టైం తీసుకుంటుంది. అందు గురించి ఈ మెడిసిన్స్తో పాటు వాళ్ళ డాక్టర్ మెడిసిన్ వాడుకోమని వాడుకోవాలి వాళ్ళు. కానీ ఈ మెడిసిన్ బట్టి మేము కేసులు ఎక్కువ మీ మెడిసిన్కి పచ్చం కంపల్సరీ అమ్మ. ఏమైనా ఏం తినకూడదమ్మా జనరల్గా? దాంట్లో కోడి మాంసం, కోడిగుడ్డు, చేపలు, పాలు, నీసు మసాలా అనేది మానేయాలి. గోంగూర, ఆలుగడ్డ తినకూడదు. తినొచ్చు. అదేలే. అయితే ఈ పెరాలసిస్ వచ్చి చాలా కాలమైన వాళ్ళు ఒక్కటి ఇస్తారమ్మా కొంతమంది? అవునమ్మా. మామూలుగానే పని చేస్తారు కానీ మూమెంట్స్ ఉండవు. అవును, కదలికలు ఉండవు. క్యూర్ అయిపోతుంది. అంటే ఎంతకాలం అనేది, టైం అనేది కూడా వాళ్ళ సక్సెస్ మీద ఆధారపడుతుంది, వాళ్ళ ప్రయత్నం మీద ఉంటుంది. తత్వం బట్టి వాళ్ళకి కఫం, ఈ మూడే మనల్ని. అదే అండి, ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంది. మీరు ఇక్కడ దాదాపు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారమ్మా వైద్యం మీరు? ఇది మీరు చేయండి. మీ పెద్దవారు కూడా వీళ్ళ మామగారటండి. వాళ్ళ కాలం నుంచి అంటే దాదాపుగా ఒక 150 సంవత్సరాల పూర్వం నుంచి వీళ్ళ వైద్యం నడుస్తుంది. ఇదేదో మొన్నటిది నిన్నటిది కాదు. ఇది తరతరాల నుంచి వీళ్ళు వంశపారంపర్యంగా వస్తున్నటువంటి వైద్య విధానం. వీళ్ళందరూ కూడా ఇక్కడ చాలా మంచిగా వైద్యం చేస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళైతే ఎక్కువగా పక్షవాతానికి, షుగర్కి ఇస్తారమ్మా. పక్షవాతానికి ఫేమస్. హలో ఫ్రెండ్స్, ఇస్తున్నారు కదా, ఇది ఎక్కువగా పక్షవాతానికి, పెరాలసిస్, కీళ్ళవాతం, పక్షవాతం అంటే వాత సంబంధమైనటువంటి వ్యాధులకు వీళ్ళు మంచి ట్రీట్మెంటు, నాటు వైద్యం చేస్తారు, మందులు ఇస్తారు. ఇదిగోండి, వీళ్ళు ఫేమస్గా ఇక్కడ నుంచి కాదు, వీళ్ళు తాత ముత్తాతల నుంచి చేస్తున్నటువంటి వైద్యం ఇది. కనుక మీకు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, ఏదైనా ఆరోగ్యం సరిగ్గా లేనోళ్ళు, వాత సంబంధమైనటువంటి వ్యాధులు ఏవైనా ఉన్నోళ్ళు ఇక్కడికి వచ్చి, ఇది ఊరి పేరు కేతారం.
ఇది రాజబండ్రి నుంచి ఒక 50 కిలోమీటర్ల దగ్గరగా ఉన్నటువంటి ఒక పల్లెటూరు. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ఇక్కడ మెయిన్ రోడ్డు నుంచి 5 కిలోమీటర్ల వరకు రోడ్డు సరిగ్గా లేదు. ఈ రోడ్డు కూడా సరిగ్గా లేకపోవడం వల్ల కూడా చాలామంది పబ్లిక్ రాలేకపోతున్నారు. దయచేసి ఇక్కడ ఉన్న ప్రభుత్వం కూడా పట్టించుకొని ఈ రోడ్డుని ప్రజలకు ఏదో ఉపయోగకరమైనటువంటి మెడిసిన్స్ కోసం ప్రజలు రాకపోకలకు ఇబ్బంది అవుతుంది కనుక రోడ్డును కూడా కొద్దిగా పట్టించుకుంటారని ఈ గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. రోడ్డు చాలా దారుణంగా ఉందని చెప్తున్నారు వీళ్ళు. అయితే ఇక్కడ వాళ్ళకి చెప్పారు కానీ ఎవరు పట్టించుకోవడం. ప్రభుత్వాలు కల్పించుకొని కొద్దిగా రోడ్డు కూడా బాగు చేయాలా. ఎందుకంటే ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుంది. ప్రజలు తిరుగుతున్నారు, కొద్దిగా ట్రాన్స్పోర్ట్ చాలా ఇబ్బంది అవుతుంది అనేసి ఇక్కడ ప్రజలు వాపోతున్నారు. ఈ గ్రామస్తులు కేతారం గ్రామస్తులు కనుక కొద్దిగా ప్రభుత్వం పట్టించుకొని ఇక్కడ రోడ్డు కూడా మరామతు చేయించాలని ఈ ఊరి ప్రజలు కేతారం ఊరి ప్రజలు కోరుకుంటున్నారు. అయితే ఇక్కడ అమ్మ ఇప్పుడు మీరు వీళ్ళు ఇచ్చే వైద్యంలో ఏమేమి ఇస్తారమ్మా? లిక్విడా, గోళీలా, ఏంటో కొద్దిగా అంటే మీరు మీ మామగారి కాడి నుంచి మీ పెద్దవారి కాడి నుంచి మీరు చేసుకుంటూ వచ్చారు. మీకు స్పెషాలిటీ ఏంటంటే అనుభవం, ఎక్స్పీరియన్స్ మీద మీరు ఇస్తున్నారు. మీకు ఒక స్పెషల్ డిగ్రీలు కానీ ఆయుర్వేదంలో డిప్లొమాలు కానీ ఏం లేవు. కానీ మీకు అనుభవం, ఎక్స్పీరియన్స్ అనేది అదేంటి ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది చాలా వాల్యుబుల్ అండి. ఎందుకంటే ఎప్పటి నుంచో వీళ్ళు ఇస్తూ ఇక్కడ ఉన్న ప్రజల మన్ననలను పొందుతున్నారు. ఇప్పుడు ఏదైనా ఇన్ని మాటలు కాదు కానీ ఏదైనా వైద్యం అంటే ఏంటి అర్థం, చేసిన వైద్యానికి రోగం తగ్గాలి. అది సో మనకి సొల్యూషన్ తగ్గుతుంది కనుక ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చాలామంది వస్తారు. ఈరోజు ఎప్పుడండి ఎక్కువగా వచ్చేది? ఏ వారం వస్తారు? అదండి ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే ఇవాళ మంగళవారం బుధవారం కనుక ఎవరు లేరు. ఆదివారం సోమవారం ఫుల్గా వస్తారట. మేము మాత్రం మాకు ఇవాళ కుదిరి మేము వచ్చాం. మేము భద్రాచలం కొత్తగూడెం నుంచి వచ్చాం, సింగరేణి కొత్తగూడెం నుంచి. ఇక్కడ ఎక్కడి నుంచో వస్తారట, అన్ని ఊర్లలో చుట్టుపక్కల ఊళ్ళ నుంచి వస్తారట. మేము ఇక్కడ తెలిసి వచ్చాము. మా వాళ్ళకి ప్రాబ్లం ఉంటే తీసుకెళ్ళాం మందుని, బాగా పనిచేస్తుంది. మళ్ళీ 2వ డోసు కోసం వచ్చాం. వీళ్ళు ఇలాగ డోసు మనకి 2-3 సార్లు ఇస్తారు డోసు. మనం జాగ్రత్తగా వాడుకుంటే ఎన్నిసార్లకి తగ్గిపోవచ్చమ్మా అంచనా? మీ ఐడియా? 3 నెలలుగా తగ్గిపోవచ్చు, 6 నెలలు పట్టవచ్చు. అది చెప్తున్నారు కదండి. 3 నెలలు 6 నెలల కల్లా తగ్గిపోవచ్చు అని చెప్తున్నారు. కనుక మీరు కూడా ఎవరికైనా ఇబ్బంది ఉన్నట్లయితే మీకు వాత రోగం అంటే ముఖ్యంగా దాంట్లో చాలా ప్రాబ్లం ఉండే రోగం ఏంటంటే పెరాలసిస్, పక్షము అంటే భాగము, వాతము అంటే మీకు మందగించడం. ఈ ఒక భాగం మొత్తం మందగిస్తుంది. కుడి మెదడులో ఏదన్నా రక్తనాళాలు దెబ్బతిని కానీ రక్తం గడ్డకట్టడం కానీ జరిగితే ఎడమ భాగాలు పనిచేయవు. ఎడమ వైపు మెదడులో భాగాలు గడ్డపడితే మాత్రం కుడివైపు పనిచేయవు. ఆపోజిట్ డైరెక్షన్లో ఈ మన హ్యూమన్ బాడీలో పార్ట్స్ పనిచేస్తూ ఉంటాయి కనుక ఇక్కడ వాళ్ళకి ఆలోచనాపరంగా వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ అండి. ఈ గోళీలు ఇస్తారండి. ఇది నూనె అండి అమ్మ, చూపించొచ్చా? నూనె చూపించండి ఒకసారి. అదిగోండి నూనె. ఇది ఏమి లేదండి, 2 పూట్ల. ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి, మీ మాటలో చెప్పండి. ఉదయం దీన్ని మర్దన చేయాలి, సాయంత్రం దీన్ని. అమ్మా అది ఇది ఏదో లిక్విడ్ లాగా ఉంది కదండి. ఇది ఏదో జెల్ లాంటి మెడిసిన్ చూడండి ఇది. తర్వాత ఇదేమో నూనె లాంటి పదార్థం అండి ఇది. తర్వాత గోళీలు కూడా చూపించండి. ఇప్పుడు తయారు చేసినట్టు గోళీలు చూడండి. ఇవి 2 పూట్ల 2 వేయాలండి. పరగడుపు వేస్తే మంచిదమ్మా. పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం 3 పూటలు వేసేది పచ్చిమందు. అచ్చా అలాగా పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం 3 ఒక్కొక్క గోళీ అచ్చా అలాగా వేసుకుంటే అట్ట తగ్గిపోద్దటండి. అంటే ఒక 2-3 వారాల్లో మీకు రిజల్ట్. ఓకే. కనుక మీరందరూ కూడా ఇక్కడ దగ్గరగా ఉన్నటువంటి ఊర్లలో ఉన్న పల్లెటూర్లలో నుంచి కూడా వస్తారు. ఎక్కువగా ఆదివారం సోమవారం అన్నట్టు చాలా మంచిగా మీకు ఇక్కడ వైద్యం చేస్తారు. పల్లెటూరు ఇక్కడంతా కూడా నాటు వైద్యం, ఆయుర్వేదం అంతా వనమూలికలతో చేసేటటువంటి వైద్యము. ఇదేదో వీళ్ళు సొంతంగా తయారు చేసిన కెమికల్ కాదు, ఇదంతా కూడా సహజ సిద్ధమైనటువంటి ఆయుర్వేద వైద్యము. ఇది కేతారము రాజమండ్రికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అందరికీ మెడిసిన్స్ ఇస్తారు. వీళ్ళు ఇచ్చే మెడిసిన్స్లో తైలం అన్నట్టు, తైలం అంటే నూనెలు, లిక్విడ్స్, తర్వాత గోళీలు ఇస్తారు, తర్వాత జెల్ లాంటి పదార్థం ఇస్తారు. తీస్తామండి. అదిగోండి వనమూలికల యొక్క మొక్కలు కూడా చెప్తున్నారు ఇక్కడ చూడండి. వనమూలిక మొక్కలు ఇవి కూడా చాలా ఫేమస్
బండి రెడ్డి మీరు బండి గారు బండి గారండి. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండేటటువంటి ఈ నివాసికులు, ఈ యొక్క స్థానికులు. ఇక్కడ టెంపుల్ ఉంటుంది, హనుమంతుడి దేవాలయం. ఈ దేవాలయం దగ్గర వీళ్ళ యొక్క హౌసు. ఇది వీళ్ళందరూ చూడండి మొక్కల్ని ఇలాగ పెంచి వీటి నుంచే తయారు చేస్తారండి. వనమూలికలు తయారు చేస్తారు. వనమూలికలు ఇలా తయారు చేస్తారు చూడండి, ఫేమస్. ఏదో వీళ్ళు బయట నుంచి తేవడం కూడా కాదండి, మొత్తం వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారు కనుక తగు మొక్కల్ని కూడా వీళ్ళు ఇలా తయారు చేస్తారు. అవి కూడా మొత్తం చూడండి, ఒకసారి చూపిస్తాం మీకు. ఇవన్నీ కూడా వనమూలికలైనటువంటి మొక్కలండి. ఇవి వీళ్ళు గార్డెన్లో పెంచుతారు. మళ్ళీ వీళ్ళకి ఒక ఫామ్ హౌస్ ఉంది, ఆ ఫామ్ హౌస్లో కూడా వేస్తారు. నెక్స్ట్ వీడియోలో కూడా మీకు ఈ ఫామ్ హౌస్ కూడా పెడతాం మేము. ఈ విధంగా మెడిసిన్స్ కూడా వాళ్ళు ఇక్కడ ఇంట్లోనే వేసినటువంటి మొక్కలతో తయారు చేస్తారు. ఎక్కువగా సోమవారం ఆదివారం రోజు పబ్లిక్ బాగా వస్తారు. ఇవాళ బుధవారం అవడం వల్ల మామూలుగా వస్తున్నారు. ఇక చూడండి ఫేమస్ అమ్మ ఇక్కడ వైద్యం చేస్తారు అమ్మగారు. తర్వాత ఇక్కడ సార్ కూడా చేస్తారు. మొత్తం ఫేమస్ అన్నమాట. కేతారం ఒకసారి బాగా వినండి. మండలం అండి జంగారెడ్డిగూడెం మండలం, కేతార గ్రామం, గ్రామ పంచాయతీ. ఇది గ్రామ పంచాయతీ అండి. కేతారం జంగారెడ్డిగూడెం మండలం, రాజమండ్రికి ఒక 50 కిలోమీటర్లు. ఏలూరు జిల్లా అండి. జిల్లా పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లా అంటారు. ఏలూరు ఫేమస్, పశ్చిమ గోదావరి జిల్లా అండి. ఇది ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర జోన్ అండి ఇది. ఎక్కడి నుంచో ఛత్తీస్గఢ్, తర్వాత భద్రాచలం అటు నుంచి కూడా చాలామంది ఇక్కడికి వైద్యానికి వస్తూ ఉంటారండి. మరి ఇక్కడ కూడా చాలా ఫేమస్ అండి. వీళ్ళంతా కూడా వనమూలిక వైద్యం, ఆయుర్వేద వైద్యంలో సిద్ధహస్తులు. అంటే ఇది వంశపారంపర్యంగా వీళ్ళ తాతల కాలం నాటి నుంచి పెద్దవారు ద్వారా వచ్చింది. ఇక్కడ చూడండి రైతులు, తర్వాత అఫీషియల్స్, నాన్ అఫీషియల్స్, రైతులు, కూలీలు అందరూ కూడా ఇక్కడ ఫేమస్గా ఈ యొక్క వైద్యం అనేది చేస్తుంటున్నారు. ప్రజెంట్ కూడా చేస్తున్నారు. వాళ్ళ వంశపారంపర్యులే వీళ్ళు వైద్యానికి వస్తూ ఉన్నారు తప్ప వీళ్ళు వేరేది విధంగా కాదు. అనుభవంతో ఎక్స్పీరియన్స్తో చేస్తున్నటువంటి వైద్యం అండి. మరి మంది పని చేస్తేనే కదా పబ్లిక్ వచ్చేది, అందుకే అక్కడ విపరీతంగా వస్తారు. చెప్తున్నాం కదా ఇక్కడ ఇవ్వాలంటే బుధవారం లేరు, ఆదివారం సోమవారం ఫేమస్ అట్టండి. ఆ రోజుల్లో మంచిగా వస్తారట. అంటే ఎప్పుడు వచ్చినా ఇస్తారు, అవైలబుల్ అండి, ఎప్పుడైనా ఇస్తారు కదండి, ఎప్పుడైనా ఇస్తారు. కానీ ఆ రోజుల్లో వీళ్ళు మంచిగా ఆ రోజు మరి మీరు కామెర్లకు ఇస్తారు సార్. ఇక్కడ ప్రత్యేకంగా పెరాలసిస్, తర్వాత ఈ వాత సంబంధమైన కీళ్ళ నొప్పులకి, మోకాళ్ళ నొప్పులకి, కీళ్ళ నొప్పులకి చాలా ప్రత్యేకంగా, పెరాలసిస్, స్ట్రోక్కి, పక్షవాతానికి వీళ్ళు ప్రత్యేకంగా మంచి వైద్యం చేస్తారండి. మంచి నాటు మందులు ఇస్తారు. ప్రత్యేకంగా చెప్పాలంటే ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు ఈ రోజుల్లో 40-50 సంవత్సరాల నుంచి పీడించబడుతుందండి. మోకాళ్ళ నొప్పులు చాలామంది బాధపడుతున్నారు. అందరూ అఫీషియల్స్, నాన్ అఫీషియల్స్, రైతులు కానీ, ఉద్యోగస్తులు కానీ, ఎటువంటి వారైనా సరే బాధపడుతున్నారు కనుక మోకాళ్ళ నొప్పులకి, కీళ్ళ నొప్పులకి కూడా ఎటువంటి ఆపరేషన్లు లేకుండా నాటు వైద్యంతోనే తగ్గించేటటువంటి వనమూలికలను వీళ్ళు ఇస్తారండి. ఏమి లేదండి, వీళ్ళు ఇచ్చే వాటికి ఎక్కువగా మసాజ్ చేయాలి. ఎక్కువగా మసాజ్ పద్ధతుల్లో కడుపులోకి ఇస్తారు. పైన కూడా పైన పేస్ట్ కింద అప్లై చేసుకొని కూడా మసాజ్ చేయాలండి. ఆ మసాజ్ చేసే పద్ధతి కూడా చెప్తారు. తైలాలు ఇస్తారు, జెల్ ఇస్తారు. చూపించా కదా ఇందాక జెల్ ప్యాకెట్. ఇక్కడ ఉన్న పబ్లిక్ కూడా చాలా మంచిగా రెస్పాండ్ అవుతారండి. తర్వాత పౌడర్ కూడా ఇస్తారు, నీళ్ళల్లో కలుపుకొని తాగే పౌడర్ కూడా ఇస్తారండి. ఓకే, పబ్లిక్ ప్రజలు, తర్వాత సబ్స్క్రైబర్స్, ఫ్రెండ్స్, మీకు ఎవరైనా మీ దగ్గర వాళ్ళు ఎవరైనా మీకు ఇబ్బంది పడుతుంటే, ఎన్నో మందులు వాడి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి విసిగి వేసారిపోయి ఇక చివరికి ఏం చేయాలో తెలియక కూడా అలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి తగ్గిన వాళ్ళు ఉన్నారట. కనుక మేము ఇవాళే వచ్చామండి. మాది భద్రాచలం దగ్గర కొత్తగూడెం నుంచి వచ్చాము మేము. మా వాళ్ళకి కూడా ఇలాగ స్ట్రోక్, పెరాలసిస్ వస్తే మా వాళ్ళకి చూపించామండి. వాళ్ళ సంబంధించినట్టు మందులు మళ్ళీ ఇంకోసారి ఇస్తారంటే వచ్చామండి. మేము ఇంత దూరం నుంచి వచ్చాం. కానీ రోడ్డు కేతారం
కి పల్లెటూరుకి మెయిన్ రోడ్డు నుంచి ఒక 5 కిలోమీటర్లు ఉన్న మట్టి రోడ్డు మాత్రం బాగలేదండి. పబ్లిక్ బాగా ఉపయోగపడేటటువంటి ఊర్లకి రోడ్లు ప్రభుత్వం వారు కల్పించుకోవాలా. రోడ్డు ఎంత చండాలంగా ఉంది. మేము ఇప్పుడు రోడ్డు కూడా వీడియో తీసాం. దయచేసి ఇక్కడ ఉన్న ప్రభుత్వం వారు స్పందించి రోడ్డును కూడా మరమ్మతు చేయించాలని ఈ ఊరు ప్రజలు, ఈ గ్రామ పంచాయతీ ప్రజలు కోరుతున్నారండి. జంగారెడ్డిగూడెం మండలంలోని కేతారం అనే ఊరికి రోడ్డు మాత్రం మరమ్మతు చేయించాలని ప్రభుత్వం వారికి ఇక్కడ ఉన్న ప్రజలు, గ్రామ పంచాయతీ ప్రజలందరూ కోరుతున్నారు. ఎక్కడెక్కడి నుంచో పల్లెటూర్ల నుంచి పాపం వస్తున్నారు. వాళ్ళకి సరైన సదుపాయం లేదు రోడ్లది. ఊరైతే బాగానే ఉంది. ఊరు ఎట్టండి ఇంక మొత్తం ఇది స్టార్టింగ్ అండి, మొత్తం పెద్ద పంచాయతీ అండి. ఇప్పుడు మీ స్టార్టింగ్ ఇది. ఈ ఊరు స్టార్టింగ్లోనే వీళ్ళ హౌస్ ఉందండి. ఈ నాటు వైద్యం ఇచ్చేటటువంటి బండివారి హౌస్ ఉంది. చూడండి వాళ్ళ హౌస్ ఇదంతా వాళ్ళు నాటు వైద్యంలో ఇండ్ల కాడ పెంచుతారు. తర్వాత వాళ్ళ ఫామ్ హౌస్లో కూడా, గార్డెన్లో కూడా మొక్కలు నేస్తారండి. వాళ్ళ హౌస్ అది ఎదరే హనుమంతుని దేవాలయం ఉందండి, ఆంజనేయ స్వామి దేవాలయం. ఇది కేతారం ఊరు. ఇది స్టార్టింగ్ అన్నమాట అండి ఊరు. అది ఊరు లోపలికి ఉందండి. ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలా లోపలికి? కిలోమీటర్ అండి ఊరు మొత్తం పెద్ద ఊరండి లోపల. వీళ్ళది స్టార్టింగ్ అటండి. ఊరు మొత్తం లోపలికి ఉంది. కానీ ఊరికి సరైన రోడ్డు సదుపాయం కల్పించాలని ప్రభుత్వం వారిని చెప్తున్నాం మేము. ప్రభుత్వం వారికి ఊరు ప్రజలు కూడా కోరుతున్నారు. దయచేసి రోడ్డు సదుపాయం మంచి కల్పించాలని. రోడ్డు సదుపాయం సరిగ్గా లేదు, అన్ని గతుకులే ఉన్నాయి. ఈ రోజుల్లో ఎంత ఫేమస్ ఉంది. ఈ ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రభుత్వం పట్టించుకొని ప్రత్యేకంగా ఈ జంగారెడ్డిగూడెం మండలం కేతారాన్ని ఒక్కసారి మీరు సందర్శించి, ఇక్కడ కలెక్టర్ గారు కూడా ఎవరో మరి ఈ కలెక్టర్లు కూడా సందర్శించాలా. ప్రతి ఊర్లకి ఈ సదుపాయాన్ని కల్పించాలా. ప్రభుత్వమే ప్రజలే ప్రభుత్వం అంటున్నారు కనుక మరి ప్రజలకి వాల్యూ ఇవ్వాలి అంటే ఇలాంటి సదుపాయాన్ని ప్రభుత్వం ఎమ్మటే చేపట్టాలని ఇక్కడ ఉన్న ప్రజలు వాపోతున్నారు, కోరుకుంటున్నారు. కనుక దయచేసి కేతారం ఊరికి ఈ రోడ్డు సరైనటువంటి సదుపాయం లేదు. ఇక్కడ ఉన్న ప్రజలకి ఎన్నో మంది మెడిసిన్స్కి వస్తున్నారు, నాటు వైద్యానికి సరైనటువంటి సదుపాయం లేదు, ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. కనుక ఇక్కడ ఉన్న ప్రజలు కూడా కోరుతున్నారు ఈ రోడ్డు మరమ్మతు చేయించాలని. ఇక్కడ ప్రభుత్వాలు ఎమ్మటే స్పందించి ఇక్కడ ఉన్నటువంటి రోడ్లని మంచి చేయించాలి. ప్రత్యేకంగా మెడిసిన్స్కి చాలామంది ఎక్కడెక్కడి నుంచో ఊర్లో నుంచి వస్తున్నారు ప్రజలు, చాలా ఇబ్బంది పడుతున్నారు. కనుక ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని ఏదన్నా అవకతవక పరిస్థితులు ఉంటే అనేక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు కూడా ఒకసారి ఊరికి సందర్శించి ఇక్కడ తనిఖీ చేసి చూసి ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి సదవకాశాలని ప్రజలు ఉపయోగించుకోవాలి, రోడ్లని మరామతు చేయించాలి అని ఒక్కసారి ప్రభుత్వాలు తనిఖీ చేసి ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని మెరుగుపరచాలని ఇక్కడ గ్రామ పంచాయతీ ప్రజలు కోరుకుంటున్నారు. ఓకే, కేతారం పల్లెటూరు గ్రామ పంచాయతీ జంగారెడ్డిగూడెం మండలం. ఓకే, చూడండి వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క ఊరిని మంచిగా మరామతు చేయించుకోవాలా అని ఉంది. కానీ ఇక్కడ ప్రభుత్వాలు చేయట్లేదు. చెప్పారు, ఎన్నోసార్లు చెప్పారు, ఎమ్మెల్యేలు ఎంపీలకు చెప్పారట. చెప్పినా వాళ్ళు రెస్పాన్స్ అవ్వలేదండి. ఇక్కడ దయచేసి ఇక్కడ ఈ ఏరియా కలెక్టర్ గారు ఎవరో మన యొక్క పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా అండి. ఇక్కడ కలెక్టర్లు స్పందించి కొద్దిగా ఒక్కసారి కేతారాన్ని మీరు సందర్శించాలి దయచేసి. ఇక్కడ ఉన్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు రోడ్డు వల్ల. మంచి నాటు వైద్యం 150 సంవత్సరాల నుంచి ఇలా తరతరాలుగా పెద్దవారి నుంచి వస్తున్నటువంటి నాటు వైద్యం ఇక్కడ ప్రజలు ఎంతగానో నమ్మి ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు. ప్రజలు రావడానికి సరైన మార్గం లేదు. రోడ్డు చూశాను, ఇప్పుడే మేము చూసాం, రోడ్డు ఏం బాగలేదు. మెయిన్ రోడ్డు నుంచి ఇక్కడికి రోడ్డు సదుపాయం కొద్దిగా కల్పించాలని మేము కోరుతున్నారు ఇక్కడ ప్రజలు. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ నాటు వైద్య విధానంలో మీకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫాలో అవుతూ, మీకు తెలిసిన వాళ్ళు ఇబ్బంది పడుతుంటే కీళ్ళ నొప్పులతో, కాళ్ళ నొప్పులతో, మోకాళ్ళ నొప్పులతో, తర్వాత పక్షవాతం వచ్చి ప్రాబ్లం ఉన్నోళ్ళకి తిరిగి డాక్టర్ల దగ్గర తగ్గక వేసారిపోయిన వాళ్ళు ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకుంటుంటే రిజల్ట్ బాగుందని చెప్తున్నారు ఇక్కడ ఉన్న ప్రజలు. కనుక మీరు కూడా నమ్మినట్లయితే ఇక్కడికి వచ్చి చూపించుకోండి. పోయిందేముంది, ఒకసారి పోయేదేముండదు. ఇక్కడ ఎక్కువగా ఫీజులు కూడా వేయరండి. ఇక్కడ సింపుల్గా ఉంటుంది. మీకు వైద్యంలో కూడా మంచి నాణ్యత ఉంటుంది. ఫీజులు కూడా చాలా మామూలు రీజనబుల్గా తీసుకుంటారు, ఎక్కువ తీసుకోరు. అలా అని ప్రజల దగ్గర ఎక్కువగా ఇబ్బంది పెట్టరు ప్రజల్ని. ఫీజులు కూడా రీజనబుల్గానే ఉంటాయి. కనుక దయచేసి మీరందరూ కూడా ఈ కేతారం అనే పల్లెటూరు, ఏలూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో కేతారం, రాజమండ్రికి ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లెటూరులో చేస్తారు వైద్యం, నాటు వైద్యం అండి. అది మీరు అన్ని విధాలుగా చూడండి. పబ్లిక్ వస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న రైతులు ఇక్కడ నుంచి కాదండి, దాదాపుగా జిల్లాల వారీగా మేము ఇప్పుడు భద్రాచలం నుంచి వచ్చామండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వచ్చాము మేము. భద్రాచలం నుంచి వస్తారు, కొత్తగూడెం నుంచి వస్తారు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్,
మధ్యప్రదేశ్ నుంచి కూడా వస్తున్నారండి వైద్యానికి ఇక్కడికి చాలామంది. సార్ ఇంకెక్కడి నుంచి వస్తారండి? చాలా లాంగ్ నుంచి వస్తారండి. హైదరాబాద్ నుంచి కూడా వస్తున్నారంటే ఒకసారి అర్థం చేసుకోండి. హైదరాబాద్ మరి ఎంత ట్రీట్మెంట్ ఉన్నట్టు పెద్ద పెద్ద హేమాహేమీల్ లాంటి డాక్టర్లు ఉన్నటువంటి ఊరు హైదరాబాద్, పెద్ద సిటీ. మరి అక్కడి నుంచి కూడా వస్తున్నారంటే అర్థం చేసుకోండి. మరి హైదరాబాద్లో మరి ఫోన్ చేసినప్పుడు వస్తామని హైదరాబాద్ నుంచి కూడా వస్తారట. పెద్ద పెద్ద గుంటూరు, హైదరాబాదు, నెల్లూరు, శ్రీకాకుళం అంత దూరాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారంటే ఇక్కడ వైద్యంని మీరే అర్థం చేసుకోగలరు. ఒక్కసారి మీకైనా ఇబ్బంది ఉంటే మీ దోస్తులు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ చుట్టాల్లో కానీ, మీ కుటుంబాల్లో కానీ ఎవరికైనా పక్షవాతం లాంటి కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులకి ఓన్లీ ఆపరేషన్ లాంటివి అయిన వాళ్ళకి కూడా వీళ్ళు ఇచ్చే మసాజ్ మందులతో తగ్గిద్దని వీళ్ళు చెప్తున్నారండి. కనుక మన నమ్మకం ఉన్నోళ్ళు ఇక్కడ ఏరియాకి, కేతారం అనే పల్లెటూరుకి వచ్చి ఒక నాటు వైద్యం చేయించుకొని మెరుగు చేసుకోగలరని మేము కోరుతున్నాం. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా మేము మా ద్వారా మీకు మెసేజ్ ఇచ్చాం కనుక మీరు కూడా షేర్ చేయండి. ఇబ్బంది ఉన్నోళ్ళు ఇక్కడికి వచ్చి చూపించుకోగలుగుతారు దయచేసి. వీళ్ళు మీదే ఊరు సార్ బ్రదర్? ఎక్కడది? చింతలపూడి దగ్గర, లింగపాలెం మండలం. చింతలపూడి, ఇదా ఏలూరు దగ్గర చింతలపూడి అండి. వీళ్ళు చూడండి ఇక్కడ ఏలూరు దగ్గర చింతలపూడి నుంచి వచ్చారు. సో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న స్థానికులు కూడా విపరీతంగా వస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు కూడా ప్రాబ్లం అని మోకాళ్ళ నొప్పులు ఎవరికండి? పక్షవాతం ఎప్పుడు వచ్చిందండి? చూడండి ఇక్కడ. మీ పేరు సార్? కొద్ది మాట కూడా లైట్గా చూడండి, మాట చెప్పే పరిస్థితి కూడా లేదు. అయితే మరి డాక్టర్ వైద్యాలు చేయించుకున్నారు, అన్నీ అయిపోయినాయా? చూడండి వీళ్ళకి అన్నీ అయిపోయినాయి. అన్నీ అయినా కూడా ఏదో రిజల్ట్ తొందరగా లేదని ఇక్కడ బాగా చేస్తారనే నమ్మకంతో వచ్చారు. ఇలానే చాలామంది ఇక్కడ వస్తూ ఉంటారు. ఈయన చూడండి, ఇక చెయ్యి ఒకటి, కాలు 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 వినపడుతుందా? కాలు కూడా అంటే ఒక పార్ట్. పక్షవాతం అంటేనే ఒక పార్ట్ పనిచేయదే కదండి. చింతలపూడి మాకు తెలుసు. లింగపాలెం మండలం, పాచనగరం. అది చింతలపూడి దగ్గరలో, చింతలపూడి దగ్గర ఒక గ్రామం. చింతలపూడి దగ్గర గ్రామస్తులు అంత రైతులు అండి. మీరు రైతాంగం అండి. ఇలా రైతులు. ఈయనకి కొద్దిగా పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి ఒక చెయ్యి, తర్వాత కొద్దిగా మాట కూడా రావటం లేదండి. ఇక కాలు కూడా కొద్దిగా ప్రాబ్లం ఉందండి. చూస్తున్నారు కదా, చూడండి. ఇక ఈయన వాళ్ళ మీ తాలూకు అండి, మీ బ్రదరా? వాళ్ళ అన్నయ్య గారు అటండి. వాళ్ళే చెప్తున్నారు. మరి మీరు ఎంతకాలం అయింది వచ్చి అమ్మ దగ్గరికి? ఈరోజే వచ్చా. మీకెవరు చెప్పారు? అచ్చా, ఈయన అయిపోయింది ఆల్రెడీ. ఒక్క నిమిషం.